కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులను అవమానిస్తున్నారు అని. జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్ తాలూకా లెవెల్లో పనిచేసే అధికారులని విత్ వీడియో ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం మారే వెంటనే మీరు మీడియాలోకి వచ్చింది. అంతకుముందు ఎందుకు రాలేదు, తర్వాత రావడానికి కారణం ఏమిటి? గవర్నమెంట్ జీతం తీసుకున్నంత మాత్రాన మేము మాట్లాడకూడదా? అంటే గత ప్రభుత్వంలో మీ పైన అన్ని కేసులు నమోదు కావడం వెనుక ఎందుకని మీరు మాట్లాడడం కూడా చాలా ఆవేశంగా మాట్లాడింది ఆ రోజు. అంటే అణిచివేత నుంచి వచ్చిన స్వేచ్ఛ అట్నే ఉంటుంది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఒక కారణం అంటే కనుక మీరు ఒక 4-5 అంశాలు చెప్పగలరా? బరాబరుగా చెప్పగలం. ఎవరైతే తెలంగాణ అసోసియేషన్ లేరో వాళ్ళు పొలిటికల్గా మా పైన పాలకులుగా వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి రాజకీయ నాయకుల కారణం. రాజకీయ కారణం. సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన ఈ కారణాలే క్షేత్రస్థాయిలో అవినీతి జరిగిన దోహదం చేస్తున్నాయా? కొంత పర్సెంటేజ్ అది కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిసారు మీరు? నేను 4 సార్లు కలిసాను. ఇంతకుముందు సెక్రటరీ 6th ఫ్లోర్ పోయారా, కేసులు పెట్టారు. 5th ఫ్లోర్కి పోతే 3rd ఫ్లోర్కి పోతే కూడా కేసు పెట్టారు. ఏది ఉద్యోగులు కింద సీఎం గారు బయటకు వచ్చేటప్పుడు క్యారిడార్లో ఉంటే నమస్తే. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఉద్యోగులు ఉద్యమకారులు విడివిడిగా అంటూ కనబడలేదు. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇవాళ మారిన పరిస్థితుల కారణంగా ఉద్యోగుల పైన ఒత్తిడి ఉన్నదా, లేకపోతే కనుక ప్రభుత్వంతో సన్నిహిత సఖ్యత కలిగే ఉన్నారా, ఎట్లా ఉన్నారో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలు ఉద్యోగుల సంఘానికి సంబంధించిన లేదా గత ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన, ఈ ప్రభుత్వంలో పై స్థాయి అధికారుల విషయంలో గ్రేడ్ 2 అధికారుల భావన ఏమిటి ఇత్యాది విషయాలు మాట్లాడడం. మన దగ్గర టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నిన్న పేపర్లో ఒక ప్రకటన, నేను మీ ప్రెస్ మీట్ ఒకటి చూసిన, నేను కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులను అవమానిస్తున్నారు అని. అంటే అవమానించడం అంటే అది కొంచెం డిఫైన్ చేయండి దాన్ని ఎట్లా? మేము కలెక్టర్లు అంటే అందరు కలెక్టర్లు కాదు, కొన్ని జిల్లాల్లో కొంతమంది కలెక్టర్లు, దాంతోపాటుగా కొన్ని హెచ్ఓడీలో కానీ సెక్రటరీలు కానీ కొంతమంది ఆల్ ఇండియా స్థాయి నుంచి వచ్చిన యూపీఎస్ నుంచి సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్ తాలూకా లెవెల్లో పనిచేసే అధికారులని అంటే అనుచిత ప్రవర్తన, అంటే మేము అందరినీ అంటలేదు, ఆ చేసే వాళ్ళ పేర్లు విత్ వీడియో ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మేము అది కూడా ముఖ్యమంత్రి గారికి సిఎస్ గారికి కంప్లైంట్ చేద్దామనుకునే నిన్న మా ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఎగ్జిక్యూటివ్లో వాళ్ళు చెప్పిన కంప్లైంట్కి అనుకూలంగా మేము పెట్టడం జరిగింది. ఒక తెలంగాణ గెజిట్ అధికారుల ప్రెసిడెంటు కలెక్టర్ గారి దగ్గరకో లేకపోతే హెచ్ఓడి దగ్గరకో ఎక్కడికైనా పోయి అడిగినప్పుడు అసలు నీకు ఎడకెట్టొచ్చు, నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ అక్కడ ఇమీడియట్ ఆఫీసర్ ఇస్తాడు. అసలు ఆయన వచ్చింది సమస్య, ఉద్యోగుల సమస్య చెప్పడానికి, ఎంట్రీ రానివ్వకుండా అడ్డగోలుగా అందరి ముందు మాట్లాడటం. ఏదైనా మీటింగుల్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, బిజినెస్ రూల్స్, ఏదైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. ఏదైనా కొన్ని తప్పు చేయాల్సి వస్తుంది, అది రాజకీయ ఒత్తిడి కావచ్చు, అధికారులు వేళ ఒత్తిడి కావచ్చు, ఏదో ఒక పని వచ్చినప్పుడు అది కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో చేసే వాళ్ళకి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పరిశీలించకుండా, టైం మెయింటైన్ చేయకుండా, నైట్ టైము, సండేస్, హాలిడేసు, నిన్న బక్రీద్, కొంతమందికి అధికారులు ఇప్పుడు ఈ ధరణి ఉంది, ధరణిలో 2 పైనుంచి ముఖ్యమంత్రి గారు చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది, ఫ్రెషర్స్ ప్రోగ్రామ్ కంపల్సరీ క్లియర్ చేయాలి, కానీ ముస్లిమ్స్ ఆఫీసర్స్ వరకు ఎక్స్క్లూడ్ చేయాలి. అది పోయి అడగడానికి కూడా అంటే అసలు అడగడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కొంతమంది అధికారులు ఉన్నారు. అట్టని వాళ్ళు ఏమైనా సిన్సియర్గా పనిచేస్తానంటే పనిచేసేవాళ్ళు కాదు. మాకు తెలుసు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. అందరినీ అంటలా మేము. ముందు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్లు ఉండేవాళ్ళు, కలెక్టర్ గాను, అడిషనల్ కలెక్టర్ గాను, సిపి గాను, ఎస్పీ గాను, వాళ్ళ ప్రాబ్లం లేదు. రీసెంట్గా అనుభవ రాహిత్యం,
క్యూఐటీడీగా, సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా చేసి వచ్చిన తర్వాత వస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఆ అనుభవం లేక ఒకేసారి రావటం వల్ల కొద్దిమంది, అది వాళ్ళు, మేము అన్నది ఒక్క విషయం కూడా కాదు, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు, వాటి ప్రకారం వచ్చిన అమౌంట్ బడ్జెట్ ఎలాకేట్ చేసి రెమ్యునరేషన్, కొన్ని జిల్లా కలెక్టర్స్ ఎలక్షన్ నెక్స్ట్ డే మేము సన్మానం చేసాం, కొంతమంది ఇక్కడ పిలిచేద్దాం అనుకుంటున్నాం, అంత పర్ఫెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు అమౌంట్ ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఇర్రెగ్యులర్గా వాళ్ళ సొంత డిస్క్రిప్షన్ వాడుకుంటూ. ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదు? దాని మీదనే మేము అడిగేది, అదే క్వశ్చన్ అడుగుతున్నాం ఎందుకు అని. అదే కంప్లైంట్ రిటర్న్కి ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చాం, సిఎస్ గారికి ఇచ్చాం. ఇంకా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళా, మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, కానీ ఇప్పుడు అది వ్యవస్థను అంటానికి లేదు. అందరూ ఐఏఎస్ మోస్ట్ 80% 90% ఐఏఎస్ ఆఫీసర్లు పర్ఫెక్ట్ పనిచేస్తున్నారు. అందరినీ కాదు, ఎవరైతే కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు. నిన్న మీటింగ్లో ఒకళ్ళిద్దరు ఆఫీసర్స్ జిల్లా వాళ్ళు కళ్ళ మీద నీళ్లు పెట్టారు. కరెక్ట్ కాదు కదా, దానికి మేము బయటపడాల్సి వచ్చింది. అందరినీ అంటే వేధింపులు ఉన్నాయి. వేధింపులు. ఏ తరహా వేధింపులు? వేధింపులు అంటే మేము గత ప్రభుత్వంలో నేర్చుకున్న ఆటోక్రసీ, మమ్మల్ని ఎవరు అడగరు, గతంలో లాగా సెంట్రలైజ్ లేదు, అందరూ మంత్రివర్యులు సమీక్ష చేస్తున్నారు, కిందిలో డీసెంట్రలైజ్ అయింది. ఇంత ముందులాగా మొత్తం ఓన్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నట్టు లేదు కదా, గవర్నమెంట్లో ప్రజాస్వామ్యం ప్రడవెళ్తుంది. వీళ్ళు ఆఫీసర్స్ కొంతమంది మారలే, ఇంకా అట్నే ఉన్నారు. మేము అనేది అది మారండి. 10 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఒరిజినల్ సిస్టమ్ ఎట్లుందో మంది సిస్టమ్ ప్రకారం మారడానికి నిన్న లైట్గా మేము చెప్పాం. అది మార్చుకోపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంతకు ముందు ప్రభుత్వం లాగా లేదు, పరిస్థితులు మారినాయని. బహుశా ప్రభుత్వం మారిన వెంటనే మీరు మీడియాలోకి వచ్చింది. అవును, ప్రభుత్వం మారిన వెంటనే. అవును. అంతకుముందు ఎందుకు రాలేదు, తర్వాత రావడానికి కారణం ఏమిటి? మీకు ఇక దానికి మీ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. బయటికి మీడియా కాదు కాదు ఎక్కడ బయటికే రానివ్వలేదు. ఇప్పుడు తెలంగాణ యాజిటేషన్లో ఉద్యమంలో మీరున్నారు, అవును, మీడియా సాక్షి, వేరే సాక్షి అక్కర్లా, ప్రజల సాక్షి. ఉద్యోగులుగా ఉద్యమకారులుగా ఉన్నాం, ప్రతిదీ గళమెత్తాం. నేను ఆమరణ నిరాదీక్ష చేశాను వితౌట్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క సీఎల్ పెట్టకుండా 5 సంవత్సరాలు యాజిటేషన్ చేసాం ఒక అధికారిగా. జైలు శిక్ష పడింది కూడా నాకు. యాజిటేషన్లో 3 నెలలు జైలు, 10,000 ఫైన్ పడితే కూడా చిన్న మెమో ఇవ్వాలి నాకు గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మెమో కూడా ఇవ్వలే. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 క్రిమినల్ కేసు అయినాయి మీ మీద, నా మీద. 42 ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓహో 42 రిట్ పిటిషన్లు ఉన్నాయి హైకోర్టులో పెండింగ్. సస్పెండ్ చేశారు, 3 ఇంక్రిమెంట్ తీసేశారు, 14 ట్రాన్స్ఫర్లు చేశారు, ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. అణిచివేత. బయటికి వచ్చి మాట్లాడడానికి ఎక్కడన్నా ఉద్యోగుల సమస్యలపైన మా టీఎన్జిఓ సోదరులే ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టీఎన్జిఓస్ ఒక్కళ్ళకే పరిమితం కాదు కదా, ఫోర్త్ క్లాస్ గురించి కూడా మాట్లాడతారు, అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడతారు. మేము గెజిటెడ్, మేము టీఎన్జిఓస్ గురించి మాట్లాడతాం, మా సోదరులు ఉపాధ్యాయుల గురించి మాట్లాడతాం. జనరల్గా వచ్చినప్పుడు వాళ్ళకి సంఘీభావంగా టెంట్ హౌస్ దగ్గర పోతాం, టెంట్స్ దగ్గర పోతాం. ఎవరు ఎక్కడికి పోనీకి లేదు. నోరు తెరిస్తే అరెస్టు, చెప్పకుండా క్రిమినల్ కేసులు, సస్పెన్షన్లు. ఉద్యోగ సంఘాలు ఉన్నాయా? మేము ఎట్టొచ్చినామంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్ట్ అయింది, గవర్నమెంట్ వచ్చింది, మాకు వాక్ స్వేచ్ఛ వచ్చింది మాట్లాడటానికి. మేము ప్రజల్లో భాగమే కదా. గవర్నమెంట్ జీతం తీసుకున్నంత మాత్రాన మేము మాట్లాడకూడదా? రైట్ గురించి క్వశ్చన్ చేద్దాం. వేరే వాళ్ళ హక్కులు ప్రజల పక్షాన తర్వాత మా ఉద్యోగ సంఘాల పక్షాన కూడా మాట్లాడొద్దా? ఉద్యోగ సంఘ నాయకుడే గెలిచినోడే మాట్లాడాలి. మరి వాడికి పోటీ ఎట్టొస్తుంది? ఇంకొక సంఘ నాయకుడు ఎట్టెదుగుతాడు? ప్రశ్నిస్తేనే వచ్చేది. అది వచ్చింది, ఆ వాతావరణం వచ్చింది కాబట్టి బిఫోరే ఈ గవర్నమెంట్ రాకముందే మేనిఫెస్టోలో పెట్టారు 1వ తారీఖు జీతం ఇస్తానని. దానికి గత ప్రభుత్వం సిగ్గుపడాలి. 1వ తారీఖు జీతం ఇవ్వటం మేనిఫెస్టోలో పెట్టడం ఏంటి? దాన్ని మా ఉద్యోగులు ఎంత సంతోషపడ్డారు 1వ తారీఖు జీతం ఇవ్వడానికి. ఇప్పుడు పడుతున్నాయి. మేము ప్రభుత్వం కృతజ్ఞతగా ఉంటాం. ఇంకా సమస్యలు చాలా ఉన్నా వాటి మీద యుద్ధం చేస్తాం, అందులో డౌట్ లేదు. కానీ మా 1వ తారీఖు 11 గంటలకు శాలరీ పడుతుంది. ఫస్ట్ టెన్షన్ 1వ తారీఖు నాడు, 1వ తారీఖు నాడు 11 గంటలకి పెన్షనర్స్కి, ఉద్యోగులకి టింగ్ అందరికి ఒకేసారి పడుతుంది. దానికి చేతులెత్తి దండం పెడుతున్నాం. అట్లని మేము ఏదో గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నారు, సమస్యలు అడగట్లేదనే లేదు, బరాబర్ మా సమస్యలపైన పోరాడతాం. కానీ ఇక్కడ మీరు అన్నది ప్రభుత్వము అంటే గత ప్రభుత్వంలో మీ పైన అన్ని కేసులు నమోదు కావడం వెనుక అసలు ఎందుకని మీరు మాట్లాడడం కూడా చాలా ఆవేశంగా మాట్లాడింది ఆ రోజు. నాకు బాగా గుర్తున్నది, బహుశా ఇదే భవన్లో అనుకుంటా నేను, కాదు బయట ఎక్కడ మాట్లాడుతూ చాలా ప్రెస్ క్లబ్లో చాలా ఆవేశంగా అంత ఆవేశం అంటే
అణిచివేత నుంచి వచ్చిన స్వేచ్ఛ అట్నే ఉంటుంది. ఇల్లు డిస్మెంట్లోకి వచ్చి పంపించారు మంత్రి, గౌరవ మంత్రి మాజీ మంత్రి గారు. ఉన్న ఇల్లు ఇప్పుడు ఉన్న తెలంగాణ ఎంటైర్ స్టేట్లో ఏదైనా ఒక బిల్డింగు యాజ్ పర్ నామ్స్ పర్మిషన్ ప్రకారం కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ ఉందా? ప్రైవేట్ బిల్డింగ్స్ వదిలేసేయండి. నేను ఇల్లు కట్టుకొని 20 ఇయర్స్ అయింది, ట్యాక్స్ కడుతున్నా. నాది నైటు నేను ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే అధికారులను 1 గంటకు పంపించి డిస్మెంట్లో ప్రయత్నం చేస్తా ఉంటుందా? నేను అబాలిష్ అయిన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కేసు, అబాలిష్ అయిన కేసులు, అబాలిష్ అయిన యాక్ట్ని పెట్టి కేసులు పెట్టారు. మేము అంటే ఎలక్షన్ అయిపోయి వచ్చాక అమ్మా ఫ్రీ అయిపోయినాం, మనం మాట్లాడొచ్చని అవన్నీ అప్పటికప్పుడు వచ్చిన ఉక్రోషం అది. కానీ మీకు ఆ గత ప్రభుత్వంలో మంత్రులు పరిచయము, 6 ఎమ్మెల్యేలు పరిచయము, ఎంపీలు చాలా మంది పరిచయం కదా. పరిచయం ఏంటి? మరి పోయి నా తోటి ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమకారులు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఉన్నదే అందరూ వాళ్ళే ఉన్నారు. మరి అంటే వాళ్ళు అనుకునేది అది కాదుగా, మేము ఒక్కళ్ళమే ఈ ఉద్యమ పునాదులు ఉద్యోగుల పునాదుల మీద పెరిగిన వాళ్ళు. దానికి మేము 100% సంతోషపడతాం. మా సహచరులు, మా సీనియర్లు, మా గురువులు అనుకోండి, దానికి కూడా మేము గత ప్రభుత్వాన్ని మొత్తాన్ని అనం. అందులో ఉండి ఎవరైతే అది పోవటానికి కూడా వీళ్ళే కారణం. యాంటీ ఇంక్యుమెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ ముఖ్యమంత్రి గారు పార్టీ పేరు రాలే, ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ చేయబట్టే వచ్చింది యాంటీ ఇంక్యుమెన్సీ. చివరికి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమం ద్వారా సిద్ధించిన తెలంగాణని మా ఒక్కళ్ళదరని కాదు, మా పాత్ర కూడా ఉంది. అసలు ఉద్యోగులు వేరు, ఉద్యమం వేరు. మాది రాజకీయ పార్టీ, మీ ఉద్యోగం మీరు చేసుకోండి, మీరు మాట్లాడొద్దు. కొద్దిమంది యాక్సిలరీ ప్రమోషన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఉద్యమంలో మేము చేయలేదు, కొట్లాడలేదా? దానికి ఒక పారామీటర్ ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ అయిందా? లేకపోతే స్టేషన్లో రిమాండ్ చేశారా? దేనికి ఇచ్చారు యాక్సిలరీ ప్రమోషన్స్? కొంతమందికి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి, మీ తాబేదారులకు పని వాళ్ళకి ఇచ్చారు. 1 కాదు 2 సార్లు 3 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. మీరు బరాబర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అది కూడా రివ్యూ చేయాలని కోరుతాం మేము. ఈ ప్రస్తుత గవర్నమెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. కాబట్టి ఇంకా బ్రీతింగ్ టైము 6 నెలలు కాలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఒకేసారి ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ అడుగుతాం ఇవన్నీ. ఈ ప్రభుత్వం పట్ల చాలా కన్సర్న్తో ఉన్నారు మీరు. అంటే గత ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత వచ్చింది, ఎదుగుడు ఒక కారణం అన్నారు కదా. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఒక కారణం అంటే కనుక మీరు ఒక 4-5 అంశాలు చెప్పగలరా? బరాబరుగా చెప్పగలం. ముందు స్వేచ్ఛ లేదు, ఎంప్లాయీస్కి ఎక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదు. మా గవర్నమెంట్, ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను, ఇప్పుడున్న గవర్నమెంట్ మాది అని. అవును, అట్లే చెప్పుకున్నాం. అప్పుడు కూడా జెండా మోసం, ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుని మొయిలే, మేము బ్యాక్ ఎండ్లో చేశాం కానీ జెండా పట్టుకుని మొయిలే. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే యాజిటేషన్ టైంలో జెండాలు పాకెట్లో పెట్టుకుని తిరిగాం, భుజాన్ని వేసుకొని తిరిగాం. కానీ వచ్చిన తర్వాత ఆ రెస్పెక్ట్ మాకు లేదు. ఎవరైతే తెలంగాణ యాజిటేషన్ లేరో వాళ్ళు పొలిటికల్గా మా పైన పాలకులుగా వచ్చారు. వచ్చిన మేము పాలకులం కాదు కదా, సర్వెంట్లం. మినిమం మర్యాద వస్తుంటే అవహేళన చేయటం, ఉద్యమకారులు వీళ్ళంటాం, మొనగాడు వచ్చిందంటాం, అట్లాంటి అవహేళనలు భరించలేకపోయాం. అదొకటి ఉద్యోగ కమ్యూనిటీలో వచ్చింది. దాంతోపాటుగా ఒక నెగిటివ్ పబ్లిసిటీ ఉద్యోగులకి. కడుపు నిండా పెడుతున్నాం, ప్రపంచంలోనే హైయెస్ట్ జీతాలు ఇస్తున్నాం. నేను సైంటిఫిక్గా అనలైజ్ చేసి చెప్తాను తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఏ స్టేజ్లో ఉందనేది. డిఏలు కూడా అడుక్కునే పరిస్థితి. ఒక్క డిఏకి 10 సార్లు పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు అవసరమా? డిఏ కోసం డిఏకి 4 సార్లు, ఒక్క డిఏకి 4 సార్లు చేసిన ఉన్నాయి. అంటే డిఏ కోసం పాలాభిషేకాలు చేయొచ్చు వచ్చిందా? ఇప్పుడు డిఏ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అది కూడా మా డిమాండ్. స్టేట్ గవర్నమెంట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకోమని చెప్తున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ 6 మంత్స్కి రొటీన్గా వచ్చేది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి ప్రమోషన్ మనకు తెలియకుండానే ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్ ప్రమోషన్ వస్తూనే ఉంటాయి. 5 సంవత్సరాల కోసం జనరల్ ఎలక్షన్స్ అవుతాయి. ఇది కూడా ప్రొసీజరు. దానికి లేట్ చేసి డిఏ ఇవ్వబోతున్నాం. ఒకరోజు పాలాభిషేకం, ఉత్సవాలు. డిఏ ఫైల్ సిఎస్ గారి దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ ఉత్సవాలు, పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు, ఫ్లెక్సీలు. జీవో వచ్చింది, మళ్ళీ ఫ్లెక్సీలు. అది ఫైనాన్స్కి పోయింది, మళ్ళీ పాలాభిషేకం. క్యాష్ అయింది, మళ్ళీ పాలాభిషేకం. ఒక్క డిఏ రొటీన్గా వచ్చేది, ఎవరికి తెలియకుండా
దీన్ని ప్రజల్లో ఎన్నిసార్లు చెప్పారు? 6-7 సార్లు చెప్పారు. ఉద్యోగులకి ఏం పెరిగింది? అది కూడా ఎప్పుడు? ఒరిజినల్గా జనవరిలో ఇవ్వాల్సిన డిఏని వచ్చే సంవత్సరం జూన్లో ఇచ్చి ఈ 18 మంత్స్ది మొత్తం కూడా రైట్ ఆఫ్ చేసి 20 సార్లు ప్రజల్లో తీసుకుపోయి డిఏలు శాలరీస్ కడుపు నిండా పెడుతున్నాం. ఎక్కడ పెట్టారు? రమ్మనండి, ఎనీ పర్సన్ 10 మెంబర్స్ని కూర్చోమనండి, సైంటిఫిక్గా నేను నిరూపిస్తాను. అరే మీకు 50-40% జీతాలు పిఆర్సీ ఎక్కడ ఇచ్చింది? ఫిట్మెంట్ ఇచ్చారు మొన్న పిఆర్సీ వేసి 5% మేము అడిగాము. మా నాయకులు అడిగారా? అసలు నాయకులను పిలిచారా? మీరు డాక్టరు, నేను పేషెంటు, అసలు నేను వచ్చి చెప్పాలి కదా మీకు, నాకు కడుపు నొస్తుందా, కాళ్ళు నొస్తుందా, కన్ను వస్తుందని. డైరెక్ట్గా మీరు టాబ్లెట్స్ మింగమంటే మోషన్స్ అయితే 5% ఇచ్చారు. మేము అడిగింది 5% కాదు, 5% నేను బిచ్చగాళ్ళకేసినట్ట. మంత్రులకి శాలరీస్ పెంచుకున్నారు కదా, ఎమ్మెల్యేలు పెంచుకోవాలి, పని చేయాలి, మేము కాదంటలే. ప్రజలకు కూడా చేయాలి, వాళ్ళ తర్వాత మమ్మల్ని కూడా చూడాలి కదా. మేము 25 సంవత్సరాలు కష్టపడి చదివి లక్షల మందిలో కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళం. మా జీవితం, మా కుటుంబాలు మొత్తం కూడా ప్రభుత్వానికి అంకితం. ఇందులో కొన్ని 1%, 2% ఏమన్నా డిఫరెన్సులు, ఇర్రెగ్యులారిటీసు, మీరు అనొచ్చు లంచాలు గించాలని, అది కూడా మీ వల్లనే. రాజకీయ ప్రలోభాలకే మా వాళ్ళు తప్పుదారి పడుతున్నారు. మీరు కరెక్ట్గా ఉంటే పట్టరు, అస్సలు పట్టరు. కొంచెం లోతుగా చెప్పండి. అంటే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి రాజకీయ నాయకుల కారణం. కొంచెం లోతు కొంచెం వివరించండి. ఏ పోస్ట్కి సిఫార్సు లేకుండా పోస్టింగ్ ఇస్తారు మీరు? సిఫార్సు లెటర్ లేకుండా ఎవరికైనా పోస్టింగ్ ఇస్తారా? సిఫార్సు లెటర్ దేనికి? ఈ సిఫార్సు లెటర్స్ పైసలు తీసుకోండి ఇస్తున్నారా? ఆటోమేటిక్ కలెక్ట్ చేస్తారు కింద. అని అందరినీ అంటలే, అన్ని రాజకీయాలు కాదు, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్ నడుతుంది. పవర్స్ డెలిగేట్ చేస్తే బ్యూరోక్రాట్స్కి, ఆ పవర్స్ని ఎట్ట వాడుతున్నారు ఎలక్షన్ కమిషన్? చిన్న మిస్టేక్ జరుగుతుందా? ప్రజలు ఉద్యోగులు కూడా పోసుకుంటూ పనిచేశారు. అది ఎందుకు నడిపిలేరు? కారణం మీరే. గత ప్రభుత్వంలో బాగా జరిగింది అంటున్నాం. ఓన్లీ మీకు అనుకూలం ఉన్న వాళ్ళని మీ దగ్గర, సరే అన్ని ప్రభుత్వాలు అనుకున్న వాళ్ళు చేసుకుంటారు, కానీ గత ప్రభుత్వంలో అణిచివేత, కక్ష సాధింపు నడిచింది ఉద్యోగుల మీద. వాటితో పాటుగా ట్రాన్స్ఫర్స్ లేవు. మీరు చూసారు 10 ఏళ్ళలో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా? ప్రమోషన్స్ ఉన్నాయా? సర్వీస్ రూల్స్ ఒక్క రోజులో చేయొచ్చు అన్నారు, చేశారా? జోనల్ సిస్టమ్ చట్టబద్ధంగా ఉందా? ఇన్ని జిల్లాల్లో కొత్తగా రిక్రూట్మెంట్ వచ్చిందా? జిల్లాలు పెరిగాయి, ప్రజలు వాళ్ళే, కానీ ఎస్టాబ్లిష్మెంట్ పెరగాలి కదా. ఒక్కళ్ళని రిక్రూట్ చేశారా? అయినా మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడ వచ్చిందంటే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిట్ అధికారులు, ఇంక్లూడింగ్ పెన్షనర్స్లో కూడా వాళ్ళు రిటైర్ అయిపోయారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసి కుటుంబాలు మొత్తం మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు, నోరు మూసుకోమంటే నోరు మూసుకోవటం, నమస్తే పెట్టమంటే నమస్తే పెట్టడం, పెట్టొద్దంటే పెట్టొద్దంటాం, పొద్దుగా లేసి క్యారేజీలు కట్టుకొని జీవితం మొత్తం ఉద్యోగానికే కదా. సరే శాలరీ ఉన్నది, లైఫ్ కుటుంబం మొత్తం దానికే అంకితమైన కదా. రిటైర్ అయిపోయాడు అంటే రిటైర్ అయిపోయి చచ్చిపోవాలా? పెన్షన్ ఇవ్వాలి కదా టైంకి. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? రిటైర్ అయిపోయి ఇప్పటికి ఈ రోజుకి గత ప్రభుత్వాన్ని 4,300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉద్యోగులు 4,000 కోట్లు. రెగ్యులర్ కాదు, రెగ్యులర్ జీతాలు కాకుండా సప్లిమెంటరీ బిల్స్. మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. మేము తెచ్చుకున్నాం ప్రభుత్వం 6 నెలలు అయింది ఇవ్వమని, తప్పదు కదా. గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఎన్ని రోజులు ఆపుతారు? ఎప్పుడు నాగినాయా? మా జీపీఎఫ్ దాచుకున్న మా డబ్బులు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, మేము హెల్త్ కార్డ్స్ అడిగాం. మా పెన్షనర్స్ వాళ్ళు అడిగేది ఒక హెల్త్ కార్డ్స్, మేము కాంట్రిబ్యూట్ చేస్తాము 500 1000 గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయండి కమిటీ ఏమని 15 సంవత్సరాలు అయింది. ఫైనల్ అయిందా? కాలేదు. అట్లని రెగ్యులర్గా రీఎంబర్స్మెంట్, రెగ్యులర్గా పంటికి ఏదైనా చేస్తే హాస్పిటల్ పోతే 40,000 అయితే వీళ్ళు 10,000 ఇస్తారు. ఏదైనా స్టెంట్ కానీ ఇట్లాంటివి వేసేస్తే 4 లక్షలు 5 లక్షలు అవుతున్నాయి హాస్పిటల్లో. వీళ్ళు ఇచ్చేది 80,000 క్యాబ్ పెట్టి. అది కూడా ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం చేసుకుంటే 2-3 ఇయర్స్ తర్వాత బిల్ వస్తుంది. 2-3 ఏళ్ళ తర్వాత. ఆరోగ్యశ్రీ మేలు కదా, జీపీఎఫ్ ఆరోగ్యశ్రీకి వెంటనే వస్తుంది. అడిగాం కదా ఆరోగ్యశ్రీ, చేశారా? 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నాం చేయమని, ఇంకా వాళ్ళు చేయలేదు. ఇక్కడ వరకు ఎందుకు? జీపీఎఫ్ లోన్ తీసుకుంటే లోన్ అమౌంట్ క్రెడిట్ కాకుండా ఇన్స్టాల్మెంట్లు కంప్లీట్ అవుతున్నాయి. కట్టే ఇన్స్టాల్మెంట్స్, లోన్ శాంక్షన్ అయిన రోజు దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది. అసలు లోన్ అమౌంట్ రాలే మనకి, బ్యాంకులో వచ్చింది టోకెన్ నెంబరు,
ఐఎఫ్ఎంఎస్లో అమౌంట్ క్రెడిట్ అవ్వలే, ఇన్స్టాల్మెంట్స్ కట్ అయిపోయినాయి. అంటే ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి పోయిన గవర్నమెంట్. ఇవన్నీ అన్నీ ఉండబట్టే గవర్నమెంట్ అందరూ ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి చేరినలేదో కూడా తెలియదు. మధ్యలో లాకులు చాలా ఉన్నాయి, పెద్ద లాకులు, చిన్న లాకులు ఉన్నాయి. నాయకత్వాన్ని ఒక్కళ్ళిద్దరు లీడర్సు అక్కడికి పోకుండా కట్టేలు చేశారు. అది మెయిన్. దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పదవులు కాపాడుకున్నారు. అందుకే ఒకేసారి చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని విషయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ కాదు కొందరు అవినీతికి పాల్పడడానికి కారణమవుతున్నాయి అని మీ భావన. అర్థం వల్ల అంటే ప్రభుత్వం ఒకటి పోస్టింగుల విషయంలో సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన ఈ కారణాలే క్షేత్రస్థాయిలో అవినీతి జరిగిన దోహదం చేస్తున్నాయా? కొంత పర్సంటేజ్ అది కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వవు, ఉన్న బిల్స్ పెట్టినవు, అడిగిన కాడ పోస్టింగ్ ఇవ్వవు. చిన్న ఎగ్జాంపుల్, ఎలక్షన్స్లో తహసీల్దారుల్ని, ఎంపీడీ వాళ్ళని, డిఎల్పీ వాళ్ళని, డిపి వాళ్ళని, సమ్ జిల్లా అధికారులని అదర్ డిస్ట్రిక్ట్స్ ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని ఓకే పోవాలి కంపల్సరీ. ఒక జిల్లా వాడు ఇంకో జిల్లాకు పోయాడు, ఫ్యామిలీ ఇక్కడే ఉంది. ఫ్యామిలీ తీసుకొని పోవడానికి సినిమా టైప్ కాదు కదా, పిల్లలు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు, మెడికల్ ప్రాబ్లమ్స్, వ్యవస్థ ఉంటుంది, రకరకాల వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ అదే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తే మనసు పెట్టి పనిచేస్తాడు. ఉదయం పొద్దుగాలైతే 9 గంటలకు ఆఫీస్కి పోతాడు, సాయంత్రం కూడా మధ్యాహ్నం పోయిన తర్వాత ఇంటికి వచ్చి చేసేవాడు కానీ 7-8 దాకా పనిచేస్తాడు. నువ్వు తీసుకుపోయి ఎక్కడ నారాయణపేట తీసుకొచ్చి నల్గొండలో వేస్తే వాడి ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, ఫ్రైడే సాయంత్రమే పోతాడు. నువ్వు ఎంత ఆపినా 11ంటికి ఆఫీస్కి వస్తాడు, 4ంటికి ఇంటికి పోతాడు. ఇవన్నీ గవర్నమెంట్ పరిశీలించాలి. గవర్నమెంట్కి సలహా ఇచ్చే బ్యూరోక్రాట్స్ కూడా చెప్పాలి. అది వాళ్ళకు కూడా చెప్పే అవకాశం పోయిన గవర్నమెంట్లో లేదు. ఈ అధికారులు కూడా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ ఒపీనియన్, ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర సెక్రటరీలో కూడా ఇట్లాంటి వాటిలో నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళని కూడా మంత్రివర్యులు కానీ, సీఎం గారు కానీ వాళ్ళది కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. గత గవర్నమెంట్ తీసుకోలేదు కానీ వాళ్ళు కిందికి రానిలేదు. ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ట్రాన్స్ఫర్ల వల్ల కావచ్చు, ప్రమోషన్ల వల్ల కావచ్చు. 317 జీవో ఏంటి చెప్పండి. ఒక జూనియర్ వివాదం ఏమిటి 317 స్థానికత. జూనియర్ మోస్ట్ని తీసుకెళ్ళి దూరంగా వేశారు, మొత్తం లెక్కేసి. వాళ్ళని మేము అడిగింది ఏంటి, సూపర్ లిమిట్ క్రియేట్ చేసి ఇక్కడే ఉంచండి, లేదు ఇమ్మీడియట్ రిటైర్ అయిన ప్లేస్లో పెట్టండి, లేదు రిటైర్ కాబోయే వేకెన్సీలో పెట్టండి. ఎక్కడ ఆదిలాబాద్లో పనిచేసేవాడిని తీసుకుపోయి మహబూబ్నగర్లో వేస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళకి ఆయన ఎట్లా చేయాలి జాబు, ఆయన శాలరీ ఎంత, ప్రతి దానికి లింక్. ఇది ఒకటే కాదు, ఆ ఎంప్లాయీ సిపిఎస్ ఎంప్లాయీ ఉంటే ఆయన రిటైర్ అయిపోతే రిటైర్మెంట్కి బెనిఫిట్స్ రావు, సిపిఎస్ ఫైనల్ చేయరు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము ఎప్పటి నుంచి అడుగుతున్నాం మేము, ఓపీఎస్ కావాలని. ఇప్పుడున్న ఎంప్లాయీస్లో 65% వాళ్ళే ఉన్నారు. ఒకదానికి అన్ని లింక్సే ఉన్నాయి. అసలు ఎంప్లాయీస్ మీద వీటన్నిటిని పరిశీలించడానికి జిఐడిలో ఒక వ్యవస్థ ఉండాలి. ఈ 10 years ఆ వ్యవస్థ ఉంది. ఆఫీసర్స్ కమిటీ ఉందా? ఆఫీసర్స్ కమిటీ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ స్టేట్లో కానీ ఆఫీసర్స్ కమిటీ ఉంది. ఈ 10 సంవత్సరాల ఆఫీసర్స్ కమిటీ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రోజా రూల్స్ లేవు, ఏ సంఘానికి రికగ్నిషన్ లేదు. కాదు, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాదని పదే గత ప్రభుత్వంలో ఉన్నవారు అన్నారు. అవును, ఫ్రెండ్లీ గవర్నమెంటే కదా పోయింది. వాళ్ళ ఎంప్లాయీస్ ఒక 10 మంది 20 మంది ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఆల్ ఎంప్లాయీస్కి అనలేదు వాళ్ళు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ, అవర్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళ అనుబంధంగా ఒక 10 మంది 20 మందో ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా సెలెక్టెడ్, నామినేటెడ్, అపాయింటెడ్ బ్యాచ్ ఉంది కదా. ఇప్పుడు అక్కడి వరకు ఎందుకు, టీఎన్జిఓస్ కూడా ఇప్పటికీ నా సంఘం కాకపోయినా నేను అందులోంచి వచ్చిన, నా మదర్ సంఘం అది, వాళ్ళకు కూడా ఆ ముద్రతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరు టీఎన్జిఓస్ ముద్రతోటి, ఏ ముద్రతో, ఇంకా బీఆర్ఎస్ ముద్రతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేక బయటికి. అందులోంచి బయటికి పోయిన నాయకులు ఇంకా దాన్ని ఓళ్ళో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నాయకత్వం పర్ఫెక్ట్ నాయకత్వం వచ్చింది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలుసు, అది నేను కామెంట్ చేయకూడదు, కానీ నేను అందులో పుట్టినోడిని. మీరు టీఎన్జిఓ నుంచి వచ్చారు కాబట్టి 10 ఏళ్ళు అందులో చేసి వచ్చినోడిని. మళ్ళీ గ్రూప్ 1 ద్వారా వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ నాయకత్వంలోకి వచ్చినాం. పోయిన గవర్నమెంట్కి రావడానికి చాలా ఉన్నాయి. అది మరి అధినాయకత్వానికి చేరిందో లేదో తెలియదు. కింద మాత్రం ఇబ్బందులు, ఎంప్లాయీస్ గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు చాలా. మేము అడిగేది మా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఫస్ట్, మాకు స్వేచ్ఛ. ఈ 3 తర్వాతనే ఫైనాన్షియల్ బెనిఫిట్. గత ప్రభుత్వంలో ఆ 3 లేవు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నాలాంటి వాళ్ళు, నేను ఒక్కడనే కాదు, మాకు గెజిట్ అధికారులు 35,000 మందిలో సుమారు 30,000 మంది నా స్థాయి కంటే పైన వాళ్ళు ఉన్నారు. నాయకత్వం చేయడానికి కానీ, ఉద్యోగులు కానీ, ఇట్లా మాట్లాడడానికి కానీ, చెప్పడానికి కానీ. ఇప్పటికీ భయపడుతున్నారు.
ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ మారింది? మారింది, కానీ వాళ్ళు భయపెట్టే తీరు. ఇప్పుడు మనం స్పీడ్ ఒక 60లో పోయాక ఇంజిన్ ఆపినా కానీ ఇంకో పోతూనే ఉంటుంది, ఆ టెంపో ఉంటుంది, ఆ టెంపో ఉంటుంది. వాళ్ళు భయపెట్టిన తీరు అంత ఉంది. అంత తీవ్రంగా భయపెట్టిండ్రా? అంత దూరంగా భయపెట్టారు. ఇప్పటికీ భయంలోనే ఉన్నారు. అది దానివల్ల ఉద్యోగులుగా వాళ్ళకి ఇంకోటి కూడా ఉంటుంది. ఉద్యోగులు ఆ మాట మీరు ఎంతమంది ఉన్నారు, మీ ఓట్లు ఎంత అని కామెంట్ కూడా గత ప్రభుత్వంలో సీనియర్ నాయకులు చేశారు. మేము మా 3.5 లక్షల ఉద్యోగులు పెన్షన్స్ కలిసి 7 లక్షలు కాదు, మా కుటుంబాలు ఉన్నాయి, మాకు నోరు ఉంది, భావ్యాప్తి ఉంది, చదువుకొని వచ్చాం. మేము మీ దగ్గర మాట్లాడుతుంటాం, వివిధ పనుల మీద వచ్చే వాళ్ళందరికీ డిస్కస్ చేస్తాం, రెగ్యులర్గా బస్ ఎక్కితే చేస్తాం, ఆఫీస్కి వచ్చినట్టు మాట్లాడతాం, క్యాంటీన్లో మాట్లాడతాం, సాయంత్రం హోటల్లో మాట్లాడతాం, ఫంక్షన్లో మాట్లాడతాం. మేము చెప్పింది కొంత రిసీవ్ చేసుకుంటారు. డెఫినెట్గా ఉంటుంది కదా. మీడియాతో టచ్లో ఉంటాం. మా ఓట్లు ముఖ్యం కాదు. ఫస్ట్ 5 సంవత్సరాల్లో మా నోరు నొక్కటం వల్ల మేము ఓటు కూడా వినియోగించుకోలేకపోయాం. సెకండ్ టైం వచ్చినప్పుడు మా బాబా స్టార్ట్ అయింది, ధైర్యం కొద్దిగా పుంజుకుంది. అంటే అణిచివేత బాగా ఉండేసరికి దాని మీద బయటకు వచ్చింది. ఉద్యోగులు ఓట్లతో కాదు, ఉద్యోగులకి మేము ప్రజల్లో భాగమే, మాకు కుటుంబాలు ఉంటాయి, మా వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారు, మా వాళ్ళు బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, అంతా మేము మీడియాలో ఉన్నాం. మేము సపరేట్గా అలగ్గా పుట్టి అంటే మీరు చాలా జాగ్రత్తగా బయటికి కనబడకుండా ప్రభుత్వానికి మౌత్ టు మౌత్ వ్యతిరేక ప్రచారం చేసింది కింద ఈ లెక్క జరగబట్టే వచ్చింది ఇది. మీరు చూశారు కదా, పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని పడ్డాయి, అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మేము మా పార్టీ అనుకున్నాం టీఆర్ఎస్ని. అసలు మేమే టీఆర్ఎస్, మాదే తెలంగాణ కొట్లాడాం, రక్తాలు గారి దెబ్బలు కొడితే కూడా పడ్డాం. మేము బయట నుంచే రాలేదు కదా, ఇందులో వాళ్ళమే కదా. వ్యతిరేకంగా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. కానీ అప్పుడు ఎవరు ఏ మంత్రి, ఇప్పుడు ఉన్న మంత్రులు చాలామంది ఉన్నారు పాపం, ఎవరు కూడా తిట్టలేదు, బయటకు పోమని కూడా అనలేదు. సీఎం గారి రూమ్లోకి నెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి రూమ్లోకి నెట్టుకొని పోయాం మేము పర్మిషన్ లేకుండా. కిరణ్ కుమార్ రెడ్డి గారి రూమ్లో కూడా పోయాం. అవును, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఇంటర్వ్యూ ఉందా? కలవగలమా మేము పోయి? ఇప్పుడు అదే స్వేచ్ఛ ఉంది, మేము అన్ని చోట్ల పోతున్నాం. ఇప్పుడు యాక్సెస్ అన్ని చోట్లకు ఉంది. ఇప్పుడు ఒక మాట ఇక్కడ క్షేత్రస్థాయి విషయానికి వద్దాం మనం. ఇప్పుడు ధరణి సమస్య మీరు ప్రస్తావిస్తూ ఒక మాట అన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు, అంటే మీ టీజీఓలను కాదు, టీఎన్జీఓలు, ప్రభుత్వ ఉద్యోగ వారు కాదంతా కూడా ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటి వాళ్ళు, ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటి వాళ్ళు, ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వాళ్ళు. అక్కడ క్షేత్రస్థాయిలో ఒక సర్టిఫికేట్ కోసం పోతున్నాం, లేకపోతే కనుక పలానా నెంబర్ సరివచ్చానో నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారు, పట్టించుకోరు అనేది ఒక బలం ఉంది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉంది అనేది చాలా ఓపెన్ సీక్రెట్. నేను గడిచిన 5 నెలల కాలంలో సుమారుగా 80 మంది వివిధ స్థాయిల్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లు, ఒకటని అంటలేను, ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు పట్టుబడ్డారు లంచాలు తీసుకుంటూ. ఇప్పుడు మేము విభేదించాం మీతోటి. 100% ఎవరు కరెక్ట్గా ఉండరు. ఎక్కడ కూడా ఒక 10 to 20% ట్రాన్స్మిషన్ లాస్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు పంట తీసుకున్నా, క్రాప్ తీసుకున్నా, ఎవరైనా, ఈవెన్ ఐఏఎస్లో తీసుకున్నా, మీరు మీడియాలో తీసుకున్నా, పొలిటికల్లో తీసుకున్నా, ఆ 10-20% ఉంటుంది. దానికి కూడా పార్టు ప్రభుత్వ వ్యవస్థలో నేను ప్రభుత్వాందే అంటున్నా. ధరణి ఉంది, ధరణిలో అన్ని పర్ఫెక్ట్గా చేసి ఫస్టే ఎన్ని మార్చారు రెవెన్యూ వ్యవస్థలో? రెవెన్యూ వాళ్ళు రెవెన్యూలాగా ఉంచారా? విఆర్ఓలు ఉన్నారా? విఆర్ఏలు ఉన్నారా? ఎన్ని చట్టాలు మార్చారు రెవెన్యూ దాంట్లో? ధరణిలో అన్నీ ఉన్నాయా సాల్వ్ చేయడానికి? మీరు అన్నీ పెట్టాక రెవెన్యూ ఎంప్లాయీస్ని టార్గెట్ చేయండి, చేస్తే పట్టుకోండి. ఆ వ్యవస్థ కూడా ఉంది కదా. ఒక వ్యక్తి లంచం తీసుకుంటున్నట్టున్నారు, తీసుకుంటే పట్టుకునే వ్యవస్థ కూడా ఉంది కదా. మీరు ఆ వ్యవస్థను పక్కన పెట్టి పొలిటికల్గా సంఘ నాయకుల్ని ఎవరైతే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేయించి డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అని చెప్పి డైరెక్ట్ ట్రాప్ అయింది. మేము మాట్లాడడం డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అని చెప్పి వాళ్ళని బెదిరించి వీళ్ళ మీద దాడులు చేయించి అది ఎంతవరకు సమంజసం? మీ వ్యవస్థ ఉంది కదా. 100% ఎవరు కరెక్ట్గా ఉండరు, 10-20% దాన్ని సెట్ చేయనీకి కదా ఉంది ఇంటి విజిలెన్స్, ఏసీబీ అన్నీ. దాన్ని పెట్టి మిగతా వాళ్ళని బెదిరియమని కాదు కదా. గత ప్రభుత్వం జరిగింది అది కదా మేము అనేది. ఇప్పుడు జరుగుతున్నాయి, జరిగినట్టు మేమేం మాట్లాడలేదుగా. ఉండాలి అవన్నీ. రెవెన్యూ వ్యవస్థ కూడా మీరు చట్టం పర్ఫెక్ట్ చేయండి. ఇప్పుడు ధరణి కమిటీని వేశారు, కోదండరెడ్డి గారు చూస్తున్నారు కమిటీ, చాలా వరకు ఇష్యూలు చేస్తున్నారు. నిన్న మనం కూడా 2 lakhs దాకా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు 2 daysలో చేయాలా, సండే అయినా చేయాలని చేస్తున్నారు రెవెన్యూ ఎంప్లాయీస్.
అది కూడా టైం ఇవ్వాలి. మనిషి రోజుకి 8 గంటలు పని చేస్తాడు. మీరు 12 గంటలు 15 గంటలు చేయమన్నప్పుడు కుటుంబం అన్నీ వదిలిపెట్టి చేయాల్సి వస్తుంది. ఆదివారం కూడా చేయమంటున్నారు. మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి అసలు అవకాశం ఉండదు. మీరే కల్పిస్తున్నారు అది. ఆదివారం కూడా పని చేయమంటున్నారా? చేపిస్తున్నారు కదా. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు 5 గంటలకు ఇంటికి పోయేటుంటే అవి ఏమి ఉండవు కదా. పని ఉన్నప్పుడు చేయాలి, మేము చేస్తాం కూడా. ప్రజలకి ఈ పథకాలని పోవాలంటే చేస్తాం. కానీ ఈరోజు చెప్పి వారం రోజులు చేసేది ఒక్కరోజు చేయమని, ఒక్కరోజు చేసేది గంటలు చేయమని, గంటలో చేసేది సాయంత్రం కల్లా తెమ్మని, మంత్రి గారి దగ్గరనో ముఖ్యమంత్రి గారి దగ్గరనో లేదా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరనో ఆ కన్సర్న్ ఆఫీసరు మార్కులు కొట్టేయాలని చెప్పి ఫాస్ట్గా తెమ్మని మిస్టేక్లు జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అంటే మేము రెగ్యులర్గా మనం మాట్లాడుతుంటాం, చూస్తాం కాబట్టి ప్రత్యక్ష చూసే అనుభవాలు వేరు. జర్నలిస్టులకు దగ్గర తెలుస్తుంది. పోయినా పోకున్నా వాళ్ళకు ఉద్యోగానికి వచ్చే డోకా లేదు, పైగా పెన్షన్ వస్తుంది, ఇవి ఉన్నాయి. మీరేమో ఏ కష్టాలు ఏ కరువు పెడుతున్నారు. జనరల్గా మానవ సైకాలజీ, ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ దేవుడు ప్రత్యక్షమైన డైరెక్ట్ అడిగితే ఏమడుగుతాడు? నేను ప్రధానమంత్రి కావాలను, లేదా ఐక్యరాజ్యం చైర్మన్ కావాలని అడగడు. థానేదారు కావాలంటాడు, ఎస్ఐ కావాలంటాడు. అంటే దగ్గరుండి చూసే పోస్ట్ అది. స్కూల్లో ఉన్న టీచర్ కూడా ఇమ్మీడియట్ హెడ్ మాస్టర్ కావాలనుకుంటాడు. అంటే మానవ నైజం అది. ప్రజలకి ఇమ్మీడియట్గా కనిపించేవాళ్ళు ఎవరంటే ఎంప్లాయీస్. నెలకి ఫస్ట్ జీతం వస్తుంది, పాల బిల్లు కట్టుకోవచ్చు, కిరాయి కట్టుకోవచ్చు, మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు అనేది అది జనరల్గా ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ బయట నుంచి రాలా, ఆ ప్రజల్లోంచే ఆ కుటుంబంలోంచి వచ్చారు. అన్న కొడుకు ఉద్యోగం వచ్చి తమ్ముడికి చెల్లికి లేనప్పుడు వాళ్ళకి ఆ జలసి కామన్గా ఉంటుంది. అది మానవ నైజం, అది కొత్తగా వచ్చేది కాదు, అందరికీ తెలిసిందే. అది వీడికి పర్మనెంట్గా ఉంటుందని. కానీ గొర్రెతోక బెత్తడే. గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్టార్లోకి ఎవరూ రావట్లే, క్రీమ్ రావట్లేదు. ఐఐటీలో ఐఐఎంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మెడిసిన్ అటు అడ్వకేట్లకు పోతున్నారు తప్ప ఇటు రావట్లే. ఇది ఆల్రెడీ ఇంటెలెక్చువాలిటీ ఉండి ఫస్ట్ సెకండ్ లెవెల్లో దెబ్బతిని ఎటు అవకాశం లేనప్పుడు వాళ్ళ నాలెడ్జ్ బయటపడి ఇందులోకి వస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ సిపిఎస్ అని పెట్టి అది రాదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ లేవు. వాటితో పాటుగా ఈ నోటిఫికేషన్ ఇచ్చాక 10 సంవత్సరాలు కూడా రిజల్ట్ రావట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీకి. మీరు సింపుల్ ఆలోచించండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు. ఒక రైతు అంటే అందరు రైతులు అంటలే, మంచిగా పండించే రైతు కానీ, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ, వేరే బిజినెస్ కానీ, ఒక ఎంప్లాయీ కొడుకు ఆర్డినరీ బీటెక్ చేసి యుఎస్ వెళ్తే ఆడ ఏదో కంపెనీలో వచ్చే 2 సంవత్సరాల జీతం ఈ ఎంప్లాయీ వాళ్ళ ఫాదరు 32 సంవత్సరాల జీతంతో సమానం. 32 సంవత్సరాలు, 35 సంవత్సరాల జీతం సర్వీస్ మొత్తం సమానం. ఒక బిజినెస్ మ్యాన్, ఒక రియల్ ఎస్టేట్ విలేజ్ లెవెల్లో మండల లెవెల్లో చేసే ఒక వెంచర్ ఇస్తే వచ్చే ప్రాఫిట్ 2-3 కోట్లది సమానం. యావరేజ్ ఒక ఎంప్లాయీకి 50,000 శాలరీ వస్తే 6 లక్షలు వస్తుంది పర్ ఇయర్. 30 సంవత్సరాలు 3 ఆరులు 18, 2 కోట్ల దొడ్డు జీవితం మొత్తం. పొద్దుగాలు లేచి ఎమ్మెల్యే గారికి నమస్తే పెట్టాలా, ఎంపీపీ గారికి పెట్టాలా, ఆ లోకల్ లీడర్కి పెట్టాలా, కలెక్టర్ గారికి పెట్టాలా, ఆఫీసర్కి పెట్టాలని చెప్పి సర్ది కట్టుకొని పోయి పని చేస్తే వాడికి వచ్చేది జీవితకాలం చేస్తే 2 కోట్లు. కడుపులో నొప్పి వచ్చినా సాయంత్రం టాబ్లెట్ వేసుకుందామని. మా వచ్చి ఇంకా పెద్ద ఉద్యోగం అయితే 4 కోట్లు. ఒక్క బిజినెస్ మ్యాను ట్యాక్స్ కట్టకుండా 2 ఇయర్స్లో సంపాదిస్తాడు. పూర్తిగా ట్యాక్స్ కట్టేది ఒక ఎంప్లాయీ మాత్రమే. శాలరీ పెరిగితే 1 నెల కట్ అయింది, ఇంకొద్ది పెరిగితే 2 నెలలు శాలరీ కట్ అయింది, ఇంకా పెరిగితే 3 నెలలు కట్ అయింది, ఇంకా బాగా పెరిగితే 4 నెలలు కట్ అయింది. ఏడాదిలో ఇన్కమ్ ఆటోమేటిక్ కట్ అయింది. ఎంప్లాయీగా ఎటువంటి ప్రాపర్టీస్ ఎంప్లాయీ చేస్తూ వెసులుబాటు వచ్చింది, సోషల్ మీడియా పెరిగింది, మీలాంటి వాళ్ళంతా దోస్తులు అయిన వల్ల అక్కడనో ఇక్కడనో వచ్చిన డబ్బులు ప్లాన్డ్గా ఇన్వెస్ట్ చేస్తే బయట వచ్చే వాటికి రేట్లు పెరిగితే వచ్చేది సంపాదన తప్ప ఉద్యోగం చేస్తే వచ్చేది కాదు. వాళ్ళకు ఉన్న పాత ప్రాపర్టీసో లేకపోతే మీలాంటి ఫ్రెండ్స్ తోటి ఈవినింగ్ అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వచ్చిన డబ్బులతో తెల్లగా పుల్లగా ఉండటమే తప్ప ఓన్లీ ఎంప్లాయీగా ఎవరు ఉండలేరు. సాధ్యం కూడా కాదు. సార్ రియాలిటీ. కానీ ఇక్కడ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంతో మీకు ఎట్లా ఉంది, సంబంధాలు ఎట్లా ఉన్నాయి? మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము అనుకున్నట్టే ఉంది. కాకపోతే మాకు నాయకత్వంగా మాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్న సంఘ నాయకులుగా మాకుంది. కానీ కింద మా క్యాడర్ కొద్దిగా డిఫర్ అవుతున్నారు. మనం తెచ్చుకున్నాం అంటే జనరల్గా ఎట్లుంటుంది ఎంప్లాయీస్ టెండెన్సీ కామన్ మ్యాన్కి ఏదో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఒక డిఏ వస్తుంది, ఒక 1000 రూపాయలు పెడితే ఈరోజు పిల్లలకి ఏదో తెచ్చుకోవచ్చు, సండేకి చికెన్ తెచ్చుకొని తినవచ్చు, ఏదో దావత్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్లో ఒక 10% ఇంక్రిమెంట్కి కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంక్రిమెంట్ వస్తే 2000 వస్తాయి. ఆ 2000కి మంత్లీ ప్లాన్ చేసుకునే ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు.
ఎంప్లాయీస్ కమ్యూనిటీలో, టీచర్స్ కమ్యూనిటీలో ఇంకా ఉన్నారు. ఒక డిఏ పెరిగితే ఒక 1000 రూపాయలు పెరుగుతుంది. ఈ నెల నుంచి మనం ఒక 1/2 లీటర్ పాలు ఎక్కువ తీసుకోవచ్చు, లేదా అమ్మాయికి బ్యాగ్ కొనవచ్చు స్కూల్కి, అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎట్లుందంటే చాలా పెండింగ్ ఉన్నాయి. ఒకటి కాదు కదా, జనరల్ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ ఉన్నాయి, ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకో డిఏ రాబోతుంది, పిఆర్సీ పెండింగ్ ఉంది. శివశంకర్ గారిని కమిటీ చేశారు. శివశంకర్ గారి కమిటీ అంటేనే పిఆర్సీ కమిటీ కాకూడదనే, అయ్యే వాటికి ఆయన నేరు. ఆయన జనరల్గానే కాకూడదంటేనే వేస్తారు. నేను ఓపెన్ చెప్తున్నా సార్, నాకు చాలా క్లోజ్, మా దగ్గర కూడా పనిచేశారు. కానీ శివశంకర్ ఆయన వేసిందంటేనే ఆల్మోస్ట్ ఆల్ కట్ చేస్తాడు. గవర్నమెంట్ ఇచ్చినా అసలు యాక్చువల్గా వీరు కమిటీ రిపోర్ట్ 60% చేస్తే గవర్నమెంట్ 30 ఇస్తుంది, వీరు 10 ఇస్తే గవర్నమెంట్ 20 చేస్తుంది. ఆ టైప్ ఇది. కాబట్టి అట్లాంటి అతన్నే ఇచ్చింది పోయిన గవర్నమెంట్. ఎందుకు అట్లా ఈయన అట్లా ఎట్లా చేస్తాడు ఈయన? మెప్పు పొందండి, చెప్పాం కదా, హై లెవెల్లో మార్కులు కొట్టడం కోసం. చాలా ఇప్పుడు రిటైర్ అయిపోయాక ఇచ్చారంటే ఇది అట్లాంటి వాళ్ళకి ఇస్తారు కదా, సిన్సియర్గా గవర్నమెంట్ ఏం చెప్తే చేయాలని. కొంతమందికో కమిటీలకి మంచిగా ఇస్తారు, కొంతమంది తగ్గడానికి ఇస్తారు. ఆ నేపథ్యంలో కింది గ్రౌండ్ లెవెల్లో డిఏలు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి, సిపిఎస్ కావచ్చు, కాంట్రిబ్యూషన్ 317 జీవో కావచ్చు, 144 జీవో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ 46 జీవో కావచ్చు. నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ మెయిన్ డిమాండ్స్ ఒక 20 ఉంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్తోనే ఒక 5-6 ఉన్నాయి. అవి మేము ఇప్పుడు ఇమీడియట్గా కూడా అడగట్లేదు. గవర్నమెంట్ ఎకనామికల్గా కొంచెం స్టాండ్ అయిన దగ్గర రైతు భరోసా ఉంది, రైతు రుణమాఫీ ఉంది, మహిళలకు ఇచ్చేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము ఫైల్ కానీ మా ఎంప్లాయీగా మేము పని చేస్తున్నాం, మాకు కూలీ ఇవ్వండి. కూలి సాయంత్రం పోతే కూలి, పోయిన సంవత్సరం చేసిన కూలి కూడా ఇవ్వకపోతే ఒక రకమైన నెగిటివ్ ఉంది. దాన్ని మేము గవర్నమెంట్ గుర్తు తీసుకెళ్ళాం. మాకైతే పూర్తి భరోసా ఉంది. కొంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ఫ్రీగా ఉంటున్నాం, ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాం. అడిగే హక్కు వచ్చింది. మీలాగా మీడియా ముందుకు వచ్చి అడిగే హక్కు ఉంది. సీఎం గారి దగ్గర కూడా డైరెక్ట్ పోగలుగుతున్నాం. మంత్రుల దగ్గర అయితే నిలబడి కారిడార్లో కూడా ఇస్తున్నాం. ఆ స్వేచ్ఛ అయితే వచ్చింది. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిసారు మీరు? నేను 4 సార్లు కలిశాను. 6 నెలలలో 6 నెలలు 4 సార్లు కలిశాను. కలవకుండా డైరెక్ట్గా నా మెసేజ్ని నేను అపాయింట్మెంట్ అడిగితే ఏంటి అక్కడి వరకు ఎందుకు, నిన్న నేను జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద నిన్న పోయి శేషాద్రి గారిని అడిగాను, సిఎస్ గారిని అడిగాను. ఫైళ్ళు అంటే ఇంతకుముందు అడిగి మాకు యాక్సెస్ లేదు. సిఎస్ గారు మేము ఫైల్ పంపించాము, ఫైనాన్స్ కూడా అప్రూవ్ అయిపోయింది అని చెప్పారు. గవర్నమెంట్కి ఇమ్మీడియట్గా చెప్పారు. శేషాద్రి గారి దగ్గరికి అయితే మామూలుగా ఫ్రీగా ఇంతకుముందు 6th ఫ్లోర్కి పోయారా మీరు? పోయారు ఎప్పుడన్నా? సెక్రటరీ 6th ఫ్లోర్ పోయారా? కేసులు పెట్టారు. 5th ఫ్లోర్కి పోతే 3rd ఫ్లోర్కి పోతే కూడా కేసు పెట్టారు. ఏది ఉద్యోగులు కింద సీఎం గారు బయటకు వచ్చేటప్పుడు క్యారిడార్లో ఉంటే లాఠీలు తీసుకుని ఆవిడ పంపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చే ఫోటోలు తీసుకుంటున్నారు, మంచిగా సార్ అని పిలుచుకుంటున్నారు. స్వేచ్ఛ ఉంది, ఫ్రీగానే, ఇబ్బంది లేదు ఆడ. నేను ఆ 6th ఫ్లోర్కి ఎవరు రానిచ్చేది లేదు. శేషాద్రి గారిని కలిసాం, సార్ దగ్గర ఫైల్ ఉందని ఓపెన్ చెప్పారు. మరి అపాయింట్మెంట్ కావాలన్నాం, తీసుకోండి అన్నారు. అజిత్ రెడ్డి గారిని కలిసాము, మెసేజ్ లెటర్ ద్వారా ఇచ్చాము. ఊరలనే ఇస్తారు జనరల్గా, అయితే లెటర్ కూడా ఇచ్చాము. మా ఒక్క సంఘం కాదు కదా, మా సోదర సంఘాలు చాలా ఉన్నాయి, 100 సంఘాలు ఉన్నాయి. అందులో రికగ్నైజ్డ్ సంఘాలే 15 దాకా ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోలేదు సార్. మా సంఘంగా మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ అది రిపోర్ట్ అక్కడికి పోయాక ఏ విషయం మీద డిస్కస్ చేస్తారని కూడా ఫోన్ చేసి అడిగాము. ఆ రెస్పాన్స్ ఉంది కదా. అంటే మమ్మల్ని పిలిచి ఫోటోలు దిగటం కాకుండా మనం ఇచ్చిన సమస్య మీద ఆ డిస్కషన్ అవుతుంది. అక్కడ కోదండరామ్ సార్ పోయి కలిశారు, చిన్నారెడ్డి గారిని కలిసాము, దివ్య మేడంని కమిటీలు అయితే మేడం కలిసాము. అంటే మా సమస్యల దృష్టికి పోలేదని కాదు, అక్కడ టెక్నికల్ ప్రాబ్లంలో, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో కొన్ని పాలసీ మ్యాటర్స్ మీద ఆగింది తప్ప. ఇప్పుడు వేమనాథ్ రెడ్డి సార్ని కలుస్తున్నాం, 15 సార్లు కలిసాం వేమనాథ్ రెడ్డి సార్ని. క్లియర్గా వింటున్నాడు, ఆడ చెప్తున్నాడు, మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మాకైతే యాక్సెస్ ఉంది. అట్టా చెప్పి సార్తో కలిసి ఫోటోలు దిగి మీడియా ముందు పెట్టి అంత అవసరం అయితే మాకు అవసరం లేదు. మా సమస్య వాళ్ళ దృష్టికి పోతే సాల్వ్ అవుతాడు. కొద్దిగా టైం ఇవ్వాలి. మా కిందిలో ఉన్న ప్రాథమిక సభ్యులకు మాత్రం కొంత నిరాసక్తి వచ్చింది. అయ్యో మనం తెచ్చుకున్న గవర్నమెంటే అని. అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్లో కూడా మా వాళ్ళు బాగానే ఉన్నారు. ఏమైందంటే మరి ఎందుకు ఇంత గవర్నమెంట్ యాక్సెస్ వచ్చింది, మీరు అడిగింది చేస్తున్నారు, వాళ్ళు ఇంకేం కావాలి? ఆర్థిక సంబంధమైన సమస్యలు ఇంకా సాల్వ్ కాలేదు. పిఆర్సీ కానీ, డిఏలు కానీ 6 నెలలే వాళ్ళు ఇంకా సర్దుబాటు చేసుకోలేదు. అప్పుడే ఈ సమస్య మాది 6 నెలది కాదు, 10 సంవత్సరాలు 6 నెలది, 10 సంవత్సరాలు 6 నెలది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా.
చిన్నన్న ఎట్లాగూ పెట్టలేదు మాకు, పెద్దన్న పెడతలనే సపోర్ట్ చేసింది. పెద్దన్న కూడా చేయట్లేదు ఇంకా అని. పెద్దన్న పాకెట్ కుండ సిల్లుబడిన సంగతి తెలియదు కదా, అదే కుండ నిండా నీళ్లు ఉన్నాయనుకుంటున్నాం. దానికి ఆల్రెడీ కింద నుంచి పొక్కలు పెట్టిన సంగతి తెలియదు కదా. ఇప్పుడు పొక్కలు పొడిచి తయారు చేస్తున్నారు. ఉమ్. వస్తుందని ఆశ అయితే మాకుంది. అయినా మేమేదో గవర్నమెంట్ ఇట్లా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా మంత్రివర్యులు అన్నా మేము మా ఉద్యోగ సంఘాల తరపున, గెజిట్ అధికారుల తరపున ఉద్యోగుల అధికారుల సమస్యల పట్ల రాజీ లేని పోరాటమే చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్టయితే మడమ తిప్పకుండా చేశామో అదే పోరాటం చేస్తాం. బాధ్యతలు ఉన్నాయి అధికారంగా, హక్కుల కోసం కూడా పోరాడతాం. అందులో వెనకడికి ముచ్చటే లేదు. నేను రెండు రకాల పాత్రలు మీకున్నాయి. ఒకటి తెలంగాణ ఉద్యమకారునిగా, రెండు ప్రభుత్వ ఉద్యోగ. ఈ రెండు అంశాలను చూసుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మౌలికంగా ఉన్న తేడా ఏమిటి? అప్పుడు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అప్పుడు మేము లేము. ఉద్యమంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మమ్మల్ని టార్గెట్ చేశారు. ఆ రోజు నుంచే అదే ఫస్ట్ రోజే ఆబిడ్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇదే బిల్డింగ్లో యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా నేను ఉంటే నా మీద మొన్న ఏసీబీ ఉమామహేశ్వర గారు ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఏసీపీ గారు ఆయన సిఐ ఉండే, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నా మీద కేసు పెట్టారు. 10 సంవత్సరాలు మేము అండర్గ్రౌండే ఉన్నాం. అందులో ఏ యాంటిసిపేటరీ బెయిల్స్ లేకుండా 1 ఇయర్ బయటనే ఉన్నాం స్టేట్ దాటి. వితౌట్ ఏమీ లేకుండా ఎలిగేషన్స్ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్స్ తోటి. అక్కడ వరకు మా హౌసింగ్ సొసైటీస్ ఉన్నాయి, ఉద్యోగుల కోసం ఉంటాయి. మా ఎమ్మెల్యే హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరగలేదా? ఐఏఎస్ ఆఫీసర్ల హౌసింగ్ సొసైటీ అన్నాక రేషన్ షాపులో షుగర్ అమ్మితే డీలరు ఒక పిరికడ తిండా మూతికి కట్టుకొని అమ్ముతురా, కొద్దిగా పోసుకొని తింటాడు కదా. తర్వాత వాడు తమ్ముడు చెల్లెలతో ఒక 1/2 కేజీ ఇస్తారు కదా. కింటాలు ఏడుగా 50 కింటాలు ఓ 1/4 కేజీ ఇస్తారు చెల్లెలో టీ పెట్టుకోవడానికి. హౌసింగ్ సొసైటీ ద్వారా ఎవరికన్నా ల్యాండ్ ఇచ్చిందా పోయిన గవర్నమెంట్? గత ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ మీద ఎంక్వైరీలు వేసింది, రిజ్యూమ్ చేసుకుంది. ఆ హౌసింగ్ కమిటీలు అడ్డం పెట్టుకొని సంఘ నాయకుల్ని క్రిమినల్ కేసులు పెట్టింది. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ నా మీద ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అట. హౌసింగ్ సొసైటీలో ఎవరో ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న రాయి ఉంటే బరాలు పెడతారు చిన్నగా పేలటానికి. ఆ కాలనీలో మేము పర్మిషన్ ఇచ్చినామని ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. అని ఎంత దారుణమో చూడండి. ల్యాండ్ గ్రాబింగ్ది యాక్టే లేదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద కేసు పెట్టారు. నాకు వెపన్ పర్మిషన్ నుండి 25 సంవత్సరాల నుంచి ఉంది. నాకు క్యాన్సిల్ చేసి హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర తెచ్చుకున్న దాకా కూడా గవర్నమెంట్ ఫైట్ చేసింది వెపన్ ఇవ్వకుండా. ఇంత కక్షాది అవసరం? మేము మిస్యూజ్ చేయలేదు కదా ఎక్కడ. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. నా ఒక్కడ కాదు ఇదంతా, నేను చెప్పేది నా వ్యక్తిగతం కాదు, నేను చెప్పుకోగలుగుతున్నా. ఇట్లా రాని వాళ్ళకి చాలామంది ఉన్నారు. కానీ నాకు ఎందుకంటే ఇది కొంచెం చాలా తీవ్రత మీ పదాల్లో, తర్వాత మీరు ఫేస్ చేసిన కండిషన్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకు నాకు మాట్లాడుతున్న కొద్దీ విస్తృతి చాలా పెరుగుతున్నది. ఇది అంటే మీ ఒక్కరి అనుభవం, మీలాంటి అనుభవాలు చాలా చాలా మందికి చాలా ఉన్నాయి. మీరు అడగాలి, మీరు అడిగితే అందరూ ఓపెన్ అవుతారు. వాళ్ళంతా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారు. వాళ్ళు నాలాగా ఇక్కడ దాకా నేనేదో బయటకు వచ్చాను. అదృష్టం ప్రభుత్వం మారటం, రేవంత్ సార్ సీఎం కావటం, ఓపెన్గా స్వేచ్ఛ రావటం, బయటకు వచ్చాం మేము. మా అధికారులు కూడా తొందరగా మిగతా వాళ్ళలాగా కాకుండా, అధికారులు కాబట్టి గెజిట్ అధికారులు 35,000 మంది ఉన్నారు, ఒకేసారి గుర్తించగలిగారు, బయటకు వచ్చేసాం. అట్లా రానోళ్ళు చాలామంది ఉన్నారు. మీ జర్నలిస్టులు లేరా? కళాకారులు లేరా? ఉద్యమకారులు లేరా? సామాజిక కార్యకర్తలు లేరా? కోదండరాం సార్ పరిస్థితి ఏంటి? అందరికీ తెలంగాణ మొత్తానికి ఉద్యమానికి అసలు ఈ కోదండరాం సారే తెలంగాణ ఉద్యమం కోదండరాం సారు. ఆయన ఎవరిని కలిశారా? ఎమ్మెల్సీ ఎలక్షన్కి కోదండరాం సార్ ఖమ్మము ఓట్లు ఆడడానికి వస్తే నా మీద క్రిమినల్ కేసు బుక్ అయ్యి బెయిల్ దొరకకపోతే లుంగి కట్టుకొని టవల్ చుట్టుకొని సార్ని ఊరు బయట పాత ఇంట్లో కలిశాను. పోలీసు అరెస్ట్ చేస్తారని. ఆయన కలవడానికి కూడా సీక్రెట్ పాలసీ వచ్చింది. ఏమైనా తీవ్రవాదా? చాలా ఉన్నాయి చెప్పితే మీకు ఎగ్జాగరేషన్ అనిపించచ్చు. కాకపోతే వాయిస్ పెద్దగా గట్టిగా ఉండొచ్చు, కానీ మీరు అడుక్కుంటామని చెప్తారు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఇట్లా చేసిందని కూడా అంటలే. 100లో 80-90 చేస్తే మంచి చేసినట్టే, 10 ఎక్కడైనా జరిగింది. అటు 50% జరిగింది అంటున్నాను. లేదు 40% అన్యాయం జరిగింది.
మిగతా ప్రభుత్వాలు జరిగితే అది వేరు, వాళ్ళు ఉద్యమకారులు కాదు, మాతో పాటు లేరు. మేము భాగస్వాములం తెలంగాణ ఉద్యమంలో. మీరు ఒక్కళ్ళు చేయలే ఉద్యమం, మీ ఒక్కడితో రాలే తెలంగాణ. మీరు కీలక పాత్ర కావచ్చు, మేము వెనక బెంచీలో ఉన్నాం, వందల మంది ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లో అవార్డులు ఇద్దాము లేకపోతే సన్మానించుకుందాము, ఉద్యమకారులు ఎవరున్నారు పేర్లు ఇవ్వమని కోదండరాం అడిగారు. తెలంగాణ గెజిట్లేదు అందరూ ఉద్యమకారులే సార్ అన్న. అది ఎట్లా అన్నాడు? సకల జిల్లా సమ్మెలో పార్టిసిపేట్ చేయని ఉద్యోగం ఉన్నాడా? అందరూ ఎస్ఆర్లో ఎంట్రీ ఉంది కదా. ఎవరు పార్టిసిపేట్ చేయలేదు సార్? నేను జర ఎక్కువ, ఇంకోళ్ళు తక్కువ, ఇంకోళ్ళు ఎక్కువ, ఇంకోళ్ళు తక్కువ, అంతే కదా. జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్ట్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారా? మీ జర్నలిస్టులు ఎన్ని సంఘాలు వచ్చినాయి? అప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? మా ఉద్యోగ సంఘాల్లో ఒక కేడర్లో 4-5 సంఘాలు పెట్టించారు. ఆప్షన్ ఏ, బి, సిడి. వీడు వినకపోతే వీడిని జైలుకి పంపాలా, బి ఓన్ లేపటం. బి వినకపోతే వాడిని ట్రాన్స్ఫర్ చేయాలా, సి ఓన్ లేపటం. సి వినకపోతే వాడిని సస్పెండ్ చేయాలా, డి ఓన్ లేపటం. ఇదంతా టెంపరీగా మనకు వస్తుంది. నడిచింది ఆటోక్రసీ, నడిచేది కొంతకాలం నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే మాకైతే స్వేచ్ఛ ఉంది. నేను మాట్లాడేదే మీకు స్వేచ్ఛ, మేము మాట్లాడేది మీకు స్వేచ్ఛ, ఇంకా వేరే చెప్పక్కర్లే. మేము ప్రెస్ మీట్ పెట్టాం, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అడిగాము. నేను అందరూ అంటలే, ముఖ్యమంత్రి గారిని అడిగాంగా, సార్ మాకు డిఏలు ఇవ్వండి, మా వాళ్ళు గొడవ చేస్తున్నారు, మాకు పిఆర్సీ ఇవ్వండి, మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వండి, మా సిపిఎస్ ఉద్యోగులు చూడండి, 317 చేయండి అడుగుతున్నాం కదా. ఇట్లా అడిగాము. అప్పుడు సాటుకు పోయి పేపర్ ఇవ్వాలా, దండం పెట్టాలా, వాళ్ళు చెప్పింది మనం చెప్పాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వాన్ని మేము ఫీల్ అయినా నాయన మీద కలబడంటే కలబడుతున్నాం కదా, నాయన మీద కలబడుతున్నాగా. ఆ స్వేచ్ఛ ఉంది కదా ఇక్కడ. మేము ఏ మంత్రి గారినైనా 1 అవర్లో కలగలుగుతాం, మా ఏ సంఘం వాళ్ళు కూడా కలగలుగుతారు. ఇందులో కూడా ఈ సంఘాల్లో కూడా స్ప్లిట్ చేసి ఈ బ్యాక్ ఎండ్లో ఏదో చేయాలి, ఏదో అనే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మాకైతే నమ్మకం ఉంది అవుతుందని, ఇంకా పూర్తిగా ఉంది. ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తారనేది ఇంకా సుధరాయించలేదు, నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు హెడ్ మాస్టర్ లాగానే వస్తుండగా సెక్రటరీ నేను రోజు చూస్తున్నా. హెడ్ మాస్టర్ గారు వచ్చినట్టే వచ్చి 9కి వచ్చి బెల్లు కొడతాడు, మరి అందరూ పోయాక బెల్లు కొట్టుకుని తాళాలు వేసుకొని పోతాడు. మొత్తం పొద్దునొచ్చి సాయంత్రం 9 దాకా ఉంటాడు. పొద్దున 9కి వచ్చి రాత్రి 9 వరకు సెక్రటరియట్లో. ఈడ కాకపోతే ఎక్కడో ఒకసాట కనిపిస్తుంది కదా మీడియా ద్వారా మనకు. అవునవును, ఏదో యాక్టివిటీలో ఉంటున్నా. సరే మేము ఏదైనా మాట్లాడనుకుని ఫామ్ హౌస్ గేమ్ అని రాజకీయ నాయకుడు అని అంటారు. మొత్తానికైతే అప్పటికిప్పటికి పోతే ఇప్పుడు బాగుంది అనేది మీరు బలంగా నమ్ముతున్నాం. మాకు సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఈ 6 నెలల్లో వచ్చిన సమస్యలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి. వాటి మీద అయితే రాజీలేని పోరాటం చేస్తాం. మా సోదర సంఘాలు కలుపుకొని, జేఏసీగా అన్ని కలుపుకొని చేస్తాం. అవుతీ అనే ఉంది. రైట్. మేము క్యాబినెట్ పెట్టే రోజు 10 మంది మంత్రివర్యుల్ని సీఎం గారు కలిసి మాది ఒక్కటన్నా పెట్టని అడిగాం. క్యాబినెట్ 2ంటికి ఉందనగా మార్నింగ్ 10 గంటలకి టీఎన్జిఓస్ నాయకులు మేము కలిసి 10 మంది మంత్రుల్ని సీఎం గారి దగ్గరికి పోయే అవకాశం ఉంటుందా? కలిసాం, అందరినీ కలిసాం. అప్పటికిప్పటికున్న తేడా ఇది మీ అనుభవంలో ఉన్నది. మా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మళ్ళీ పునర్వైభవం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, సమస్యలు కూడా సాల్వ్ అవుతాయని నమ్మకం ఉంది. పెండింగ్ ఉన్నాయి కానీ నమ్మకం ఉంది. మా ఉద్యోగులు కొంత ఆందోళన ఉన్నారు కానీ మేము నచ్చ చెప్తున్నాం. మాకైతే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 100% నమ్మకం ఉంది, మా అన్నీ సాల్వ్ అవుతాయని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగుల సంఘ నాయకునిగా గడిచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వము, వారికి ఉన్న అనుభవాలు ఏమిటి అనేది, ఈ ప్రభుత్వం పైన వారు ఏ అభిప్రాయంతో, ఏ ఆలోచనతో ఉన్నారనేది వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.